10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే మసాలా మునక్కాడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫ్రెండ్స్. 5 సీక్రెట్ టిప్స్తో ఈ కర్రీ ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. క్యాటరింగ్ స్టైల్లో అంత టేస్ట్గా ఉండే కర్రీ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సిన ఐటమ్స్ మీడియం సైజ్ 3 మునక్కాడలు తీసుకోవాలండి. మీడియం సైజ్ 2 టమాటోస్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, మునక్కాడలు కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే చెప్తున్నాను, మనం తీసుకునే మునక్కాడలు పచ్చిగా ఉండాలండి. అలాగే మరి ముదిరినవి కానీ మరి లేతవి కావు, మీడియం సైజులో ఉండే మునక్కాడలు తీసుకున్నప్పుడే మనం చేసే కర్రీ టేస్ట్గా వస్తుందండి. వాష్ చేసుకున్న మునక్కాడలు ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 5 to 7 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. మనం చేసే కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలానండి. మసాలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే కర్రీ మరింత టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 5-6 లవంగాలు, చెక్క, ఇలాచీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. మీరు కావాలంటే డై కొబ్బరి అయినా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోస్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తీసుకొని ఫ్రై చేసుకున్న మసాలా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తున్నానండి. ముందే 5 to 7 మినిట్స్ కుక్ చేసుకోవడం వల్ల మునక్కాడలు మనం చేసే కర్రీ వేసినప్పుడు గట్టి కాకుండా ఉంటాయండి. కుక్ చేసుకున్న మునక్కాడ వాటర్ కూడా అలానే పెట్టేసుకోవాలండి. కర్రీలో వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మంచి గ్రేవీ వస్తుందండి. రుచి కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి. టమాటోస్ కూడా యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. టమాటోస్ అనేవి బాగా మెత్తగా అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలండి. టమాటోస్ బాగా కుక్ అయిన తర్వాతనే మునక్కాడలు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం చేసే కర్రీ గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. టమాటోస్ కుక్ అయిపోయింది. 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, వాటర్ కూడా మనము మునక్కాడలు కుక్ చేసుకున్న వాటరే యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. ఫ్రెండ్స్, మనం మునక్కాడలు కుక్ చేసుకున్న వాటర్ ఇందులో వేసుకోవాలి. కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే మునక్కాడలు కూడా వాటర్తో సహా కర్రీలో వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. మనం చేసే కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా అండి. మసాలా అనేది అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మసాలా చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో కావాలండి. మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు మనం వేయించే ఐటమ్స్ అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మసాలా అనేది మాడిపోతుంది, కర్రీ అనేది చేదవుతుందండి. కర్రీ అనేది అయిపోయిందండి. టేస్టీ మసాలా మునక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే
మునక్కాడ మసాలా కర్రీ అయితే కొత్తవారు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే చేశానండి ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. మునక్కాడలు కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి.